హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాన్న నక్షత్ర ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ మెనూలో ఉండేలాగా చూసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను బాయిల్ చేసుకున్నానండి గోరుచిక్కుడుకాయని. వాటర్లో ఒక 10-15 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. వాటర్ వంపేసుకొని ఆ తర్వాత బాండీలో ఆయిల్ వేసుకున్నాను 3 స్పూన్స్. దానిలోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిర్చి అనేది మంచిగా గోలనివ్వాలండి. కాస్త మంచిగా ఫ్రై అవుతూనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే గోరుచిక్కుడుకాయ ఫ్రై కాబట్టి. దాంట్లోకి ఆనియన్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను 3 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను రుచికి తగినంత. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించి పెట్టుకోవాలండి. తర్వాత పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయ, అది వేసి కలుపుకోవాలండి మంచిగా పోపులో కలిసేంత వరకు. ఆయిల్లో తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి నువ్వుల పొడి వేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం కర్రీలోకి వద్దాము. 3 స్పూన్స్ కారం వేసుకున్నాను నేను. కొంచెం స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఆ తర్వాత ఇందాక నూరి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, అది యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. మంచిగా కలుపుకోవాలండి. కర్రీకి అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనిచ్చుకోవాలండి. దీంట్లో పొటాషియం, ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. ఆయన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది దీనిలో. లాస్ట్లో అలా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. కర్రీ అయిపోయినట్టు. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్